అరే బుట్ట బొమ్మల భలే రెడీ అయ్యావు గాని అసలు ఎందుకు రెడీ అయ్యావక్క అంటారు. ఓ వినాయక చవితికి రెడీ అయ్యావా? రెడీ అయిన తర్వాత చూసుకుంటే బానే ఉంటుంది కానీ రెడీ అవ్వక ముందు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? చాలా మంది మగవాళ్ళకి డౌట్ ఉంటుంది, అసలు ఏం చేస్తారమ్మా బాబు అంతగానో రెడీ అవడానికి అంటారు. అలా బుట్ట బొమ్మలా కనబడాలంటే మినిమం ఒక 4-5 అన్నా కనీసం ఒకరిని రెడీ చేస్తేనే అలా రెడీ అవ్వగలుగుతాం. ఒక్కోసారి ఆ అవసరం కూడా ఉండదులేండి, కానీ పెళ్లిళ్ళు పేరెంటాలు అంటే పక్కగా రెడీ అవ్వాల్సిందే కదా. మొత్తానికి ఎవరి పెళ్లి అంటారు మీకు చెప్పానా ప్రీవియస్ టైం మా ఫ్రెండ్స్ లో 3 పెళ్లిళ్ళు ఒకటే నెలలో పెట్టుకున్నారని. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పెళ్లి అనమాట. ఇంకా ఫ్యామిలీతో కలిసి వెంటనే వెళ్ళిపోతున్నాను. మా నానమ్మని ఏడిపించడం అంటే నాకు ఎంత సరదానో. ఒకవైపు కెమెరాని చూస్తూ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఆవిడకే అర్థం కాక నేను మధ్య మధ్యలో ఆవిడని కదుపుతూ ఏదో ఒకటి అంటూ భలే ఏడిపిస్తూ ఉంటాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. పెళ్లిళ్ళకి వెళ్ళామంటే బుడ్డాగాళ్ళకి ఏం కరువు, పెళ్లిలో భలే ఉన్నాడు కదా అని తీసుకొని ఎత్తుకొని ఆడుకుంటూ ఉన్నాను. మిర్రర్ అబ్సెషన్ అంటారండి బాబు. ఇక్కడ మిర్రర్ కనిపిస్తే అక్కడ ఆగిపోయి వీడియోలు ఫోటోలు తీసుకోకపోతే అస్సలు మనశ్శాంతే రాదు. అవునంటారా కాదంటారా? ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు పండగలు ఏమో గానీ ఫుల్ గా డాన్సులు వేసి నా కాళ్ళు ఎక్కడికక్కడ వాపు వచ్చేసింది నాన్న అనగానే ఆయన కాళ్ళు నొక్కడమేమో గానీ నొక్కుతూ నువ్వు తినట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదని ఎక్స్ట్రా బోనస్ గా తిట్లు తిడుతూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రతి గర్ల్ కి ఇది ఒక డ్రీమ్ వరల్డ్. వాళ్ళ ఫాదర్ చూసుకున్నట్టే వాళ్ళ హస్బెండ్ కూడా చూసుకోవాలని, కానీ కొన్ని రాతల్లో అది డ్రీమ్స్ గానే మిగిలిపోతూ